హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అది చూడడానికి అయితే ఇలాగైతే ఉంటుంది. ఇది వైట్ స్టూడియోలో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. అయితే ఈ అప్డేట్ ఎవరి కోసం తీసుకొచ్చినట్టు, ఈ అప్డేట్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది, అసలు ఎందుకోసం తీసుకొచ్చినట్టు, అసలు యూట్యూబ్ ఈ అప్డేట్ని ఎందుకోసం తీసుకొచ్చింది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. చాలా యూట్యూబ్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే 8 మినిట్స్ నుంచి ఎక్కువ ఉండేటట్టుగా వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు. అలా 8 మినిట్స్ నుంచి ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనం మల్టీ యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అందుకని 18 మినిట్స్ కంటే ఎక్కువ ఉండేటట్టుగా వీడియోస్ చూసుకొని చాలా యూట్యూబర్స్ అయితే అలా యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు. మనం ఐకార్డ్స్ కదా ఇచ్చినట్టుగా యాడ్స్ అయితే ఇచ్చేస్తాం. మల్టీ యాడ్స్ అయితే పెట్టుకుంటాం కదా, 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే మల్టీ యాడ్స్ పెట్టుకున్న తర్వాత ఆ వీడియోని ఎవరైనా ఓపెన్ చేసి చూసేటప్పుడు అక్కడ ఆడియన్స్ ఏమవుతున్నారంటే ఆ వీడియోని ఓపెన్ చేసి చూసేటప్పుడు సేమ్ ఇలాగ నేను మాట్లాడేటప్పుడు యాడ్ ప్లే అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అవతల వారికి ఉండదు. అరే ఇతను మెయిన్ మ్యాటర్ ఏం చెప్పడం లేదు, చెప్పకముందే అక్కడ యాడ్ ప్లే అయింది అనే ఆ యాడ్ కూడా చూడడం లేదు. ఆ యాడ్ చూడక ఆ వీడియోని కూడా చూడక బ్యాక్ అయితే వస్తుండు, అలా వచ్చేసి వేరే వీడియోకి అయితే వెళ్ళిపోతుండు. అందుకని ఆటో యాడ్స్ అని తీసుకొచ్చారు అనమాట. మాన్యువల్ యాడ్స్ అని కూడా ఉంటుంది, అలాగే ఆటో యాడ్స్ అని కూడా ఉంటుంది. ఈ ఆటో యాడ్స్ ఎందుకోసం తీసుకొచ్చారు అనేది ఇప్పుడైతే నేను చెప్పాను కదా. మనం ఇష్టం వచ్చిన ప్లేస్లలో యాడ్ ఇచ్చేస్తే చూసే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. అందుకని వీళ్ళే సపరేట్గా అయితే ఒక ఆటోమేటిక్ యాడ్స్ అని తీసుకొచ్చారు. మల్టీ యాడ్స్ మీరు పెట్టుకోవచ్చు మాన్యువల్గా, లేకుంటే మేమే వీడియోలో ఏ ప్లేస్లో యాడ్ పడాలనేది మేమే ఆటోమేటిక్గా యాడ్ ప్లే చేస్తామని యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ చెప్పిందే వినండి, లేకుంటే మీ ఇష్టం. మీకు నచ్చిన ప్లేస్లలో అయితే మీకు నచ్చిన ప్లేస్లలో మీరు మాన్యువల్గా యాడ్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్తుంది. నేనైతే ఒకటే సజెషన్ అయితే ఇస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకు యూట్యూబ్ మనకు రెవెన్యూ ఇస్తుంది కాబట్టి మనం కూడా యూట్యూబ్ చెప్పినట్టు వినడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆటో యాడ్ అని చెప్పారు కదా. ఎలాగంటే ఇప్పుడు ఈ యొక్క మొబైల్ ఉంది, ఈ మొబైల్ని నేను అన్బాక్సింగ్ చేస్తున్నా కదా. అన్బాక్సింగ్ చేసేటప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళి అన్ని తీసేసి పక్కెట్టేశాను. అప్పుడు అందులోంచి మొబైల్ ఇలా బయటకు తీసి మీకు ఇలా చూపించే టైంకి ఇలా డిజైన్, బ్యాక్ డిజైన్ కానీ ఫ్రంట్ డిజైన్ కానీ ఇలా చూపించే టైంకు అప్పుడు యాడ్ ప్లే చేస్తాను అన్నమాట. ఓకేనా? అప్పుడు యూట్యూబ్ యాడ్ ప్లే చేస్తే ఏమవుతుందంటే చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మొబైల్ డిజైన్ కానీ ఆ మొబైల్ సంబంధించి కానీ ఇంకా చూడాలన్న ఆతృతతోటి ఉంటాడు కాబట్టి, ఇంట్రెస్ట్ తోటి ఉంటాడు కాబట్టి చూసే ఆడియన్స్ అక్కడ వచ్చిన ఆ యాడ్ని చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు మన వీడియోని కూడా చూసేందుకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, నేను చెప్పింది అర్థమైంది కదా. అందుకని యూట్యూబ్ అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. అందుకని యూట్యూబ్ చెప్పినట్టుగా ఆటోమేటిక్ యాడ్ ప్లే చేసుకుందే బెస్ట్. ఎందుకంటే మనం మాన్యువల్గా ఎక్కడ పడితే అక్కడ యాడ్ ప్లే చేసుకుంటే మనం డైరెక్ట్ ఇలా బాక్స్ తీసుకొచ్చేసి ఇలా ఓపెన్ చేసే టైంలో యాడ్ ప్లే అయితే అరే వీడియో ఓపెన్ చేసిందే ఇప్పుడు ఇక్కడనే మల్టీ యాడ్ ప్లే అయింది, అసలు యాడ్ వస్తుంది అని వీడియో చూసే ఛాన్సెస్ తక్కువ అన్నమాట. అక్కడ నుంచి వెళ్ళి ఆ వీడియోని చూడు బ్యాక్ అవుతాడు, ఆడియన్స్ అనే వ్యక్తి వెళ్ళిపోతాడు, మన వీడియోస్ని చూడడు. ఇలా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి అప్డేట్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్. మరి దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అసలు అనేది చెప్తాను. ఇది ముఖ్యంగా అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళకే ఈ అప్డేట్ అయితే వస్తుంది. ఛానల్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే ఈ అప్డేట్ అయితే ఉండదు. వెయిటింగ్ అయితే చేయాలి మీరు కూడా. ఛానల్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా. నా ఛానల్ కూడా ఇప్పుడు నేను ఏ వీడియో అయితే చెప్తున్నానో ఈ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. ఇది వేరే ఛానల్కి సంబంధించింది కాబట్టి నేను చూపిస్తున్నాను. బట్ ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు వైటీ స్టూడియోలో ఇలాంటి మెయిల్ అయితే కనిపిస్తుంది. ఈ మెయిల్ వచ్చేసి ఏంటంటే ఆన్ 12 మే 2025 టు ఇంప్రూవ్ యువర్ ఎర్నింగ్స్ అని ఉంది కదా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మే 12 నుంచి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ యాడ్స్ అయితే పెట్టుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక మనకు ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, మేనేజ్ పైన అయితే క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇలా ఓపెన్ చేయగానే టర్న్ ఆన్ ఆటోమేటిక్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఆప్షన్నే సెలెక్ట్ చేసుకొని ఉన్నది. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళకే తెలుస్తుంది కరెక్ట్గా ఏ వీడియోకి ఎక్కడ ఏడైనా మల్టీ యాడ్స్ ప్లే చేయాలని యూట్యూబ్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అందుకని వాళ్ళైతే చెప్తున్నారు డైరెక్ట్గా మేము చెప్పిన ఆప్షన్ ఎంచుకోండి అని. వాళ్ళు డైరెక్ట్గా అయితే ఇక్కడ టర్న్ ఆన్ ఆటోమేటిక్గా క్లిక్ అయితే చేసి ఉంది. లేదు మేమే యాడ్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆటోమేటిక్ మాన్యువల్ ఆప్షన్ అని ఉంది, నెక్స్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనుక మనమే యాడ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మల్టీ యాడ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. అలా పెట్టుకుంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నది, సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను యూట్యూబ్ వాళ్ళు చెప్పినట్టుగానే నేనైతే
యూట్యూబ్ని అయితే ఫాలో అయితే అవుతున్నాను. కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్నే ఎంచుకొని సేవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మే 12న ఈ అప్డేట్ అనేది అందరికైతే వస్తుంది. అలాగే అప్పటి నుంచే ఈ మిడ్ రోల్స్ యాడ్స్ అనేది స్టార్ట్ అయితే అవుతాయి ఆటోమేటిక్గా అని వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఓకేనా. మీకు మే 12న ఇలాంటి మెయిల్ కనుక మీకు వైట్ స్టూడియోలో కనిపించకుంటే మీరు డైరెక్ట్గా క్రోమ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టంలో ఎలా కనిపిస్తుందో సేమ్ అలా కనిపించాలంటే మనం డెస్క్టాప్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలాగైతే ఓపెన్ అయితే అవ్వద్ది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, మన ఛానల్లోకి అయితే ఇలాగైతే వెళ్ళిపోవాలి. ఇలా కస్టమ్ సైజ్ అయితే చేసుకోవాలి మన ఛానల్ని. ఇలా చేసుకున్న తర్వాత ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, అయిందా? అయిన తర్వాత ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ ఈ వీడియో చూసుకుంటే 8 మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉంది, 12 మినిట్స్ అయితే ఉంది. ఈ వీడియో పైన అయితే క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్లోకి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో డాలర్ సింబల్ ఏదైతే ఉందో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మేనేజ్ యాడ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందు నేను వైటీ స్టూడియోలో మెయిల్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా నేను ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకున్నా కదా, ఆటోమేటిక్గా యాడ్స్ ప్లే అవ్వాలని. అందుకని ఇక్కడ డైరెక్ట్గా అయితే చూపిస్తుంది యాడ్స్ ఆటోమేటిక్ అని. అలాగే ఇక్కడ కూడా యాడ్స్ ఎక్కడ ప్లే అయితే అనేది అయితే ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఈ ఆటోమేటిక్ తీసేసి మనం డైరెక్ట్గా మాన్యువల్గా యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే ఈ ఆటోమేటిక్ యాడ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి రైట్ గుర్తు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం మాన్యువల్గా యాడ్స్ అయితే ఎలా పెట్టుకోవచ్చు అని అయితే చూపిస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ యాడ్స్ అని ఉంది కదా ప్లస్, ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యాడ్ అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ ఇంకొక యాడ్ పెట్టుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇంకొక యాడ్ అయితే వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఇంకొక యాడ్ పెట్టుకోవాలంటే ఇలా ఇంకొక యాడ్ అయితే పెట్టుకోవచ్చు. ఇలాగైతే కొన్ని యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా మాన్యువల్గా యాడ్స్ పెట్టుకున్న తర్వాత కూడా మనం ఆటోమేటిక్గా యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఆటోమేటిక్ యాడ్స్ అని ఉంది కదా, ఈ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనం పెట్టుకున్న మాన్యువల్ యాడ్స్ కాక ఇలా ఆటోమేటిక్ యాడ్స్ కూడా యూట్యూబ్ అయితే వేస్తుంది అన్నమాట. ఓకేనా. ఏ ప్లేస్లో యాడ్ రావాలో ఆ ప్లేస్లో యాడ్ అయితే వేస్తుంది యూట్యూబ్. ఓకేనా. నేను చెప్పింది అయితే అర్థమైంది కదా. మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయ్యి ఉండి కనుక మీ ఛానల్లో 8 మినిట్స్ కంటే వీడియోస్ కనుక ఉంటే ఆ వీడియోస్కి ఇలాగైతే ఎక్కువ రెవెన్యూ వచ్చేటట్టుగా యాడ్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడైతే కంటిన్యూ అని పైన క్లిక్ చేయాలి. రైట్ సైడ్ కంటిన్యూ ఇక్కడ పైన చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడైతే అది అయితే సేవ్ అయితే అయిపోయింది. ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మేనేజ్ యాడ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆటోమేటిక్ యాడ్స్ అండ్ మాన్యువల్గా యాడ్స్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఎలా సెట్టింగ్ అనేది అయితే నేనైతే ఇప్పుడు చూపించాను కదా. మరి ఈ అప్డేట్ గురించి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలాగుంది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యండి, మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.